సంస్కృతిని బహిష్కరించాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రావు. తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా యువత చెడు మార్గాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని వారు తెలిపారు. న్యూ ఇయర్ ముసుగులో మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని వాటిపై దృష్టి పెట్టాలని వారు తెలిపారు. 31వ తేదీన రాత్రి 10 గంటలకి క్లబ్లు, బార్లు, వైన్ షాపులు బంద్ చేయాలని వారు डिमांड చేశారు. धर्म के सम्मान में बजरंग सेना मैदान में, धर्म के सम्मान में बजरंग सेना मैदान में, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। धर्म के सम्मान में बजरंग सेना मैदान में, धर्म के सम्मान में बजरंग सेना मैदान में, जय हिंदू राष्ट्र, जय हिंदू राष्ट्र, जय हिंदू राष्ट्र, जय हिंदू राष्ट्र, हर हर महादेव, हर हर महादेव, बजरंग सेना मैदान में, धर्म के सम्मान में, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఇవాళ మీ ముందుకి ఒక సూచన ఇవ్వడానికి వచ్చానండి. నేను బజరంగ్ సేన నుంచి, తెలంగాణ టీం నుంచి. మాది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్, ఈ కల్చర్స్ అన్నీ హోటల్స్లో, పబ్బులలో, మాళ్ళల్లో చాలా చేస్తున్నారండి. ఇదంతా బిజినెస్ గురించి చేస్తున్నారు. ఇప్పుడు పబ్బులలో అయితే రాత్రి 2:30, 3 గంటల దాకా, 5 గంటల దాకా. లాస్ట్ టైం కూడా రేప్ అయిపోయింది. అక్కడ రేపులు అవుతున్నాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి, సెలబ్రిటీస్ వాళ్ళు చచ్చిపోతున్నారు. చాలామంది చనిపోయారు లాస్ట్ ఇయర్ కూడా. ఎవరికి ఏమైతే అర్థమైంది. ట్రంక్ డ్రైవ్ పెట్టండి ఫస్ట్. మెయిన్ 10 o'clock నుంచి స్టార్ట్ చేసి 7 పబ్బులు ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ అక్కడనే పెట్టండి. లాస్ట్ పబ్బులు 7 ఓపెన్. ఇవాళ పబ్బు నడిపించండి 31st తర్వాత యాక్టివిటీలు నడిపించుకోండి. కానీ 3 గంటల దాకా, 4 గంటల దాకా, 5 గంటల దాకా నడిపించకండి ప్లీజ్. నేను ఏంటంటే మన కమిషనర్ గారికి, డీజీపీ గారికి, మన డీసీపీ, సిపిఆర్ అందరికీ ఒక విధితి ఏమంటే, ఈ పబ్బుల టైమింగ్లు ఈ మాళ్ళల్లో నడుస్తున్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, అయితే బార్కయ్య, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి. మబ్బుల 5 నుంచి 7-8 గంటలకు నడుస్తున్నాయి అన్ని పబ్బుల్స్ కానీ ఏమన్నా కానీ. జూబ్లీస్, బంజారాయిస్, మన గచ్చిబౌలి, సికింద్రాబాద్ అవన్నీ పబ్బులు ఉన్నాయి. చాలా చాలా పబ్బులు ఉన్నాయండి. ఆ పబ్బుల కాడ, మన రిసార్ట్స్ల కాడ, మన ఈ షాపింగ్ మాల్స్ కాడ ఈ వెస్టర్న్ కల్చర్స్ ప్రోగ్రామ్స్ చేయకండి. ఆ సెలబ్రేషన్ చేయకండి. ఆ సెలబ్రేషన్ చేస్తే మాకు తెలిసిన సూచనలు వచ్చినందుకు రాత్రి లేట్ అయినా 8 hours నడుస్తున్న మా వాళ్ళు అయితే ఆల్రెడీ తిరుగుతున్నారు దీని మీద. మేము ఆల్రెడీ స్ట్రగల్ చేస్తున్నాం. డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది మాది. 7 స్కీమ్స్ వస్తున్నాయి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. రేపు డీజీపీ గారి దగ్గర లెటర్ ఇచ్చేది ఉంది. ఇది 100% ఇవన్నీ మీరు సిపి గారు, డీజీపీ గారు, ట్రాఫిక్ సిపి గారు, మీరు మీ అందరికీ ఒక వినతి ఏంటంటే, ఈ పబ్స్ రాత్రి పూట నడవనీయకండి. 11 o'clock క్లోజ్ చేయండి యాజ్ యూజువల్. మన డే అండ్ నైట్ పబ్స్ నడవనీయకండి. షాపింగ్ మాల్స్లో కూడా ఇవన్నీ బిజినెస్ అన్నీ మొత్తం బంద్ చేయండి. మొత్తం దుకాణాలు పెట్టుకొని పబ్లిక్ ముఠాయించుకుంటారు. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. ఇంకోటి ఇవన్నీ కల్చర్స్ వల్ల చిన్నపిల్లలు, అమాయక పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఖరాబ్ అయిపోతారు. 31st ఇది సెలబ్రేషన్ చేద్దాం, ఆడ సెలబ్రేషన్ చేద్దాం, ఈడ తాగుదామా, ఆడ పోదామా, ఇక్కడ పోదామా అంటుంటారు. స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి, మంచి ఇంట్లో బాగుపడండి. ఇంకోటి మనదేందో మన ఉగాది, మన న్యూ ఇయర్, మన ఉగాది సెలబ్రేషన్ హిందూ కల్చర్ లెక్క. జై శ్రీరామ్, జై బజరంగ్ సేన. జై శ్రీరామ్. నా పేరు రజని, బజరంగ్ సేన రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే, డిసెంబర్ 31వ తారీఖు, జనవరి 1st ఇది మన సాంప్రదాయం కాదు. కానీ ఆ రోజు ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి యువత, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నాము. మనకి న్యూ ఇయర్, మనకి కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది మాత్రమే. ప్రతి ఒక్క హిందువులకు కూడా ఉగాది అనేది పర్వదినం మనకి. ఆ రోజు మనం చాలా గొప్పగా చేసుకుంటే ఆ పండుగ చాలా బాగుంటుంది. ఇదంతా పాశ్చాత్య సంస్కృతి. ఈ సంస్కృతిని మేము బజరంగ్ సేన నుంచి మేమైతే ఖండిస్తున్నాము. ఎందుకంటే మన ఆడపిల్లలే కానీ, ముఖ్యంగా లవ్ జిహాదీకి సంబంధించి మన ఆడపిల్లలు ఇలా
అశ్లీల బట్టలు వేసుకొని కూడా కొంతమంది తిరుగుతుంటారు బయట. ఈ పబ్బు సంస్కృతి ఇదంతా కూడా మనకి సంబంధం లేదు. మన పిల్లల్ని కూడా టార్గెట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు. సో ఇది మా మహిళా మోర్చా నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. జై శ్రీరామ్. ఈ పద్ధతిలో గాంజా ఇవన్నీ ఇట్లాంటివి కూడా మాదక ద్రవ్యాలు కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల యువత చాలా చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము మా విన్నపం ఏమిటంటే దయచేసి మీరు ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, మా టీం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి మేము అన్ని చోట్ల ఉంటాము. మా టీం అందరం కూడా మహిళలే కానీ మొత్తం మా బజరంగ్ సేన టీం అందరం కూడా ఆ రోజు మేము స్ప్రెడ్ అయి ఉంటాము. ఎక్కడి నుంచన్నా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, డిపార్ట్మెంట్ వారికి కూడా మేము అందిస్తాము. వారి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. కానీ ఫస్టే మేము అక్కడ ఉంటాము. ఇలాంటివి లవ్ జిహాదీ కేసులు కూడా ఈ టైంలో ఇవి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి మీద మాత్రం చర్య తీసుకోవడానికి బజరంగ్ సేన మహిళా మోర్చా టీం మొత్తం బజరంగ్ సేన మా అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మేము ఏం జరిగినా కూడా మా అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మేము ముందుకు వచ్చి ఈ చర్యలు తీసుకుంటామని ప్రెస్ ముందు మేము చెప్తున్నామండి. నా పేరు ఎస్కే శర్మ, వివేకానంద జిల్లా ప్రెసిడెంట్, బజరంగ్ సేన. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 31st నైట్, డిసెంబర్ 31st నైట్ వెస్ట్రన్ కల్చర్ సిద్ధాంతాల ప్రకారం భాగ్యనగరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే ఇది ఒక వ్యాపారం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించకుండా ఏదో సెలబ్రేషన్స్ అనే పదాన్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగేదంతా వ్యాపారం. ఆ వ్యాపారంలో కూడా మళ్ళీ ఇంకొక కోణం దాగి ఉంది. అదేందయ్యా అంటే మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలకి పిల్లలకి బానిస అయిపోతున్నారండి, మత్తుకి. దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు దేశం ముందుకు వెళ్ళాలంటే యువత చాలా ముఖ్యం. అటువంటి యువతని ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి వాళ్ళని మత్తులో దించేస్తున్నారు. దీనివల్ల యువత దెబ్బతింటే యువతరం లేకపోతే దేశం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ వెస్ట్రన్ కల్చర్ కార్యక్రమాలు చేయటం వెనక రెండొక కోణం కూడా దాగింది. అదేందయ్యా అంటే సనాతన ధర్మం మీద దాడి. దీన్ని కూడా మన హిందూ సోదరులందరూ కూడా గమనించాలి. సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ వెస్ట్రన్ కల్చర్లో ఈ 31st నైట్ రేపు జరిగే కార్యక్రమం ఏందయ్యా అంటే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతోటి ఒళ్ళు భయం లేకుండా, స్పృహ లేకుండా ప్రవర్తించటం. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. మన ప్రెసిడెంట్ గారు, మన మహిళా మోర్చా అధ్యక్షురాలు చెప్పినట్లు యాక్సిడెంట్సే కాదండి, బలాత్కారాలు కూడా జరుగుతున్నాయి. వాటి వల్ల బాధపడేది ఎవరు? తెలిసి తెలియని వయసులో పిల్లలు ఏదో చేసినారనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? జీవితకాలం ఆ ముద్ర అట్లా ఉండిపోతుంది ఆ పిల్లల మనసులో. ఇటువంటి వాటి అన్నింటినీ దూరం పెట్టి, దేశానికి యువత వెన్నుముఖం కాబట్టి అటువంటి యువతని సన్మార్గంలో నడిపించాలంటే మీకు చాలా చాలా మంచి అవకాశం ఏంటయ్యా అంటే సనాతన ధర్మాన్ని పాటించడం. సనాతన ధర్మంలో కూడా నూతన సంవత్సరం ఉంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి నూతన సంవత్సరం ఏందయ్యా అంటే ఉగాది. ఉగాది అనగానే మనకేం గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. ఉప్పు, కారం, తీపి, చేదు, పులుపు, వగరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటినీ కలిపి మనం తీసుకోవటం మూలంగా అటు ఆరోగ్యంగా ఉంటాము. దీని యొక్క అంతర్యం ఏమయ్యా అంటే జీవితంలో వచ్చేటువంటి కష్టసుఖాలు, సంతోషాలు, బాధలు వీటన్నింటినీ కూడా నువ్వు దిగమింగుకొని నీ జన్మను సార్థకం చేసుకో, దేశానికి ఉపయోగపడు అని చెప్పి మంచి ఒక మెసేజ్ని ఇస్తుంది. అదేవిధంగా 31st నైట్కి 1 జనవరికి మధ్యలో ఎటువంటి మార్పు జరగదండి ప్రకృతిలో. సరే, వెస్ట్రన్ కల్చర్ అంటే వాళ్ళు పాశ్చాత్య దేశాలు వాళ్ళ వాతావరణము, భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని మనం అనటానికి లేదు. కానీ మన భారతదేశంలో సుమారు 5500 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి సనాతన ధర్మం ప్రకృతిని అనుసంధానం చేసుకుంటూ మనకి మంచి మంచి కార్యక్రమాలను ఇస్తుంది.
ఉగాది అనగానే మనకి వాతావరణంలో కావాల్సిన రకాల మార్పులు జరుగుతాయి. అదేవిధంగా జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఇటువంటి మార్పులన్నింటినీ కూడా మీరు ఎటువంటి వాటికి ఎక్కువ భయపడకుండా, ఎక్కువ సంతోషపడకుండా ఒక పద్ధతిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన సనాతన ధర్మం చాలా మంచి విషయాలను చెప్తుంది. పిల్లలకు వెస్ట్రన్ కల్చర్కి బదులుగా సనాతన ధర్మం యొక్క మూలాలను నేర్పించండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్. ఎస్కే శర్మ. जय बजरंग सेना, धर्म के सम्मान में हर हर महादेव, जय श्री राम, जय भवानी, जय भवानी, भवानी. फोटो